ఏం చేస్తున్నావు చిలకమ్మా? నువ్వెందుకు భద్రం చెప్పిందే చెప్తున్నావు? ఎందుకంటే అదే నిజం కాబట్టి. చిలకమ్మ భర్త ఈ భద్రం కాబట్టి. డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. భద్రం చిలకమ్మనే తన భార్య అని అంటున్నాడు. మరి చిలకమ్మ భద్రం ముట్టుకోబోతే అలా ఎందుకు కొట్టింది? అంత కోపంగా ఎందుకు రియాక్ట్ అయింది? నా చిలకమ్మకి ముక్కు మీద కోపం ఎక్కువ చెప్పినాను కదా అమ్మగారు. ఇన్ని రోజుల తర్వాత వచ్చినానని కోపం. ఇది మాకు మామూలే. కొట్టుకుంటా ఉంటాం, తిట్టుకుంటా ఉంటాం. వదినా, నాకెందుకు ఇదంతా నిజం అనిపించట్లేదు. ఇదంతా ఎందుకు అసలు నమ్మేలాగే లేదు. మరి ఇది అబద్ధమైతే మళ్ళా నిజమేందమ్మి? చిలకమ్మ ఎవరు? ఆమె భర్త ఎవరు? చెప్పవే. ఇతను చిలకమ్మ భర్త కాదు అంటే మరి నీకు తెలిసినా నువ్వు నిజమని నమ్మే డీటెయిల్స్ చెప్పు. నాను నా చిలకమ్మ మా ఊళ్ళో ఫోటో షూట్ కూడా చేయించుకున్నాం. కావాలంటే చూడండి. ఇదిగో ఇదిగో చిలకమ్మే ఇది కూడా చూడండి. అవునవును. ఇదిగో మేడం చూడండి. చూడండి బాబు. బాబు గారు ఇది చూడండి. గుళ్ళో దిగిన ఫోటో. అమ్మగారు మీరు కూడా చూడండి. చూడండి అమ్మగారు, మా ఊర్లో దిగిన ఫోటో. అక్క, ఆ ఫొటోస్ చూడ్డానికి ఏఐలో చేసినట్టున్నాయి. ఊళ్ళో ఫోటోషూట్ అంటే ఎడిటింగ్ అది ఇది ఉంటుంది కదా వదినా. అమ్మే జగదాత్రి, భద్రమే చిలకమ్మ భర్త అని చెప్పేదానికి ఇన్ని ఆధారాలుండాయి. కాదని చెప్పేదానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉండాయా? చెప్పవే, ఉన్నాయా? లేవు. మరెందుకు మాట్లాడుతున్నారు? నోరు మూసుకొని పక్కకు వెళ్ళి నుంచోండి. చిలకమ్మ, మీకు మీకు ఎన్ని గొడవలైనా జరుగుండొచ్చు. పాప నీ మీద ప్రేమతోనే కదా ఇంత దూరం వచ్చాడు. అవును చిలకమ్మ, నువ్వు లేకపోతే నా జీవితం ఏం బాలేదే. మనూరు పోదాం, రావే రా. అమ్మో, ఎందుకే అంత కోపం? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఇతను చిలకమ్మ భర్తనా కాదా? హే చిలకమ్మ, నువ్వు చెప్పు చెప్పు. ఇంకేంది ఆ అమ్మి చెప్పేది? ఆ అమ్మి చెప్పిన పేరు, ఊరు అన్ని సరిపోయి ఉండాయి కదా. ఫోటోస్ కూడా చూశారు కదా మావయ్య, ఇంకా అడుగుతున్నారేంటి? ఫొటోస్లో ఏమున్నా చెప్పాల్సిందే చిలకమ్మ కదమ్మా. చిలకమ్మ, నువ్వు చెప్పు. దాని మొగుడు దాన్ని తీసుకుని పోతే నీకేందయ్యా నొప్పి? నువ్వు చెప్పు అని పెదరాయుడు మాదిరి అడుగుతా ఉంటాడు. చెప్పు చిలకమ్మ, ఇతనే నీ భర్తనా? వదినా, ఒక్క నిమిషం. ఒక్కసారి చిలకమ్మతో నేను మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అయినా మాట్లాడటానికి ఏమీ లేదు. ఏమున్నా ఇక్కడే మాట్లాడండి. 2 minutes నిష్క, అంతే. ప్లీజ్ అక్క. చిలకమ్మ రా. ఏ యువరాజ్, ఏందమ్మీదంతా? ఏం జరుగుతుందత్తయ్య? ఎవడో వచ్చి నీ భర్త అంటున్నాడు. నువ్వేమో వాడు చెప్పిన డీటెయిల్స్ మళ్ళీ తిరిగి చెప్తున్నావు. అసలు ఏం జరుగుతుంది? వారినెవన్నో తీసుకొచ్చి మీ భర్త అని అన్నిసార్లు అంటుంటే కాదని చెప్పకుండా అలా సైలెంట్గా నిలబడ్డారు. ఏంటి పిన్ని? అత్తయ్య, నిజం చెప్పు. ఇదంతా నిషిక ఆడుతున్న నాటకమే కదా? నిషికనే నీకు ఈ డీటెయిల్స్ చెప్పి వాడొచ్చినప్పుడు చెప్పమని చెప్పింది కదా? కాదు, ఇదంతా నేనే నిషికకి చెప్పా. ఏంటి, మీరే చెప్పారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఇదంతా మీరు ప్లాన్ చేశారా? ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి
మీ భర్తలా పిలుచుకుని వెళ్ళిపోదాం అనుకున్నారా? కాదు కేదార్, మరి అసలు ఏం జరిగింది అత్తయ్య? పొద్దున్నే మీరు బయటికి వెళ్ళారు కదా, మ్, అప్పుడు నేను కిచెన్ లో పనిచేసుకుంటే ఉంటే చిలకమ్మా, ఆ చెప్పండి అమ్మగారు, కాఫీ ఏమన్నా కావాలా? వద్దులే, ఎన్ని దినాల నుంచి మా ఇంట్లో మా మధ్య ఉండవు గాని నీ గురించి నీ పేరు తప్ప ఇంకేమీ తెలియదు కదో. తెలుసుకుందామని వచ్చుండాము. పని చేసుకుని బతికేదాన్ని అమ్మగారు, నా గురించి తెలుసుకోవడానికి ఏముంటది? ఆ, అంటే మేమడిగింది చెప్పు చాలు. నీకు పెళ్ళైందా? అయిందమ్మా. ఆ, మరి నీ భర్త ఎక్కడుంటాడు? అది ఆ? కుంకుమ పెట్టుకుని భర్త చనిపోయాడంటే నమ్మరు, అనుమానపడతారు. వేరే ఏదైనా చెప్పాలి. చెప్పు చిలకమ్మా, నీ భర్త ఎక్కడుంటాడు? ఆ, అది ఆ, దుబాయ్లో ఉంటాడు అమ్మగారు, పనికి పోయినాడు. ఆ, మరి నువ్వు నీ మొగుడుతో ఎందుకు కలిసి లేవు? అంటే వాడికి నాకు పెద్దగా పడదు అమ్మగారు, అందుకనే దూరంగా ఉంటా. అట్నా? సరే, ఒకసారి మీ హస్బెండ్కి కాల్ చేయి, మేము హలో చెప్తాం. ఆ, అది అది ఆ, ఇప్పుడేనా అమ్మగారు? ఆ, ఇప్పుడే. ఏమి ముహూర్తం ఏమైనా బాగులేదా? ఆహ్, ఆ, ఆ, అంటే వాడికి నాకు మాటలు లేవు అమ్మగారు, నేను అలిగి ఊళ్ళోంచి వచ్చేసాను. అమ్మా, ఎందుకు గొడవ జరిగింది? ఆ, అది ఆ, దూరంగా ఉండలేను, తిరిగి వచ్చేయమని చెప్పినాను అమ్మగారు. నాకు డబ్బులు సంపాదించడమే ముఖ్యం, నేను ఇప్పుడే రాను అన్నాడు, అందుకే నేనే వచ్చేసాను. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నన్ను మాట్లాడలేదు అమ్మగారు. ఆ, సర్లే. మరి నీ భర్త ఫోటో ఏమైనా ఉండదా? ఆ, ఆ, అంటే వాడి మొహం చూడటం కూడా ఇష్టం లేక తెచ్చుకోలేదు అమ్మగారు. బాగానే డ్రామాలాడుతున్నావే. ఓకే, అవును, ఇందాక నీ హస్బెండ్ పేరు ఏమని చెప్పా? అది అది ఆ, 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 భద్రం అమ్మగారు. భద్రం, నైస్ నేమ్. సరే, నువ్వు పని చేసుకో. మ్, ఉమ్. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? అలా సడన్ గా వచ్చి అడిగేసరికి నోటుకొచ్చింది చెప్పేశానే. ఎందుకు అడుగుతున్నారా అనుకున్నాను, కానీ ఇలా మధ్యాహ్నానికే నేను చెప్పిన డీటెయిల్స్తో ఒకరిని తీసుకొచ్చి నా ముందు నిలబెడతారని నేను అస్సలు అనుకోలేదు.